ప్రేమ మైకంలో కంటి నిండా నాతో రొమాన్స్ కోసం తను ఆశగా నింపుకుని అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. చూస్తున్నావుగా నీ మొగుడి మన్మథ రూపం. తన మన్మథ బాణాన్ని సంధించడానికి నన్ను సమీపిస్తూ ఉన్నాడు. హే సౌమ్య, పిచ్చి వేషాలు వేయకు, చంపేస్తా నిన్ను. దాదా వచ్చి చంపి. నువ్విప్పుడు ఇక్కడికి రావాలంటే కూడా గంట టైం పట్టిద్ది. ఈ గంట టైంలో మేము చాలా కార్యక్రమం చక్క పెట్టచ్చు అనమాట. సో ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని నువ్వు కూడా చూస్తూ ఎంజాయ్ చెయ్యి. Soumya, what is this? Darshan, I love you, Darshan. Soumya, I want you. Hey Soumya, పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి పట్టడం ఏంటి దర్శన్? ఏమైంది నీకు? ఏయ్, నాకేమవ్వడం ఏంటి? అసలు నువ్విక్కడ ఎందుకున్నావు? ఏం జరుగుతోంది ఇక్కడ? దర్శన్, అలా మాట్లాడుకు. ఇవాళ నువ్వు నాకు కావాలి. మన ఇద్దరం ఒక్కటవ్వాలి. సౌమ్య, దర్శన్, ఏయ్ సౌమ్య, దర్శన్, సౌమ్య, ఏమనుకుంటున్నావు నా గురించి? క్యారెక్టర్ లేనివని అనుకుంటున్నావా? నాకు పెళ్ళయింది, దేవత లాంటి భార్య ఉంది. ఇవేవి తెలీదా నీకు? చిచ్చి, ఇంకోసారి ఇలా బిహేవ్ చేస్తే మాత్రం కంపెనీలోనే ఉండవు. జాగ్రత్త. ఏంటే సౌమ్య, మా ఆయన చంప మీద భలే బలంగా ఇచ్చినట్టున్నారుగా. కొట్టింది వన్ సైడ్ అయితే మొత్తం మొహమంతా ఎరిపెక్కిందేంటి? అర్థమైంది కదా, మా ముందు వెదవ్ వేషాలు వేస్తే ఎలా ఎరుపెక్కిపోతాయో. అయినా నా మొగుడిని ఈ ప్రపంచంలో నాకన్నా ఎక్కువ ఎవరూ ప్రేమించలేరేమో. మరి అంత ప్రేమ నా మొగుడిని కాపాడడానికి కవచంలా ఒక ఆరాలా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఆరాని దాటి నువ్వు అర అంగుళం మా లైఫ్ లోకి తొంగి చూసినా దాని రిజల్ట్ నీకు ఇలా మొదలయ్యి ఎక్కడ ముగుస్తుందో తెలియదు. నీకు పగిలిపోవడం పక్కా. సమీరా, ఏంటి కథ? మొత్తానికి నువ్వనుకున్నది సాధించావన్నమాట. అవునమ్మీ, చూడు బుగ్గలు ఇంతలా కందిపోయాయంటే ఇంకా అబ్బాయిని అమ్మి ఎంత లొంగ తీసుకునుండదో మనకి క్లియర్ గా అర్థమైపోతుండదుగా. ఆంటీ, ఇంకాపుతారా మీరు? ఈ బుగ్గలు ముద్దులు పెడితే కందిపోయాయి అనుకుంటున్నారా? మరి
ఇదేం ట్విస్ట్? ఆ వశీకరణ యంత్రం ఉన్నా కూడా ఇలా జరుగుంటుంది. అదేక నాకు అర్థం కావట్లేదు. నిన్నటి వరకు అది బాగానే పనిచేసింది అనన్య, కానీ అసలు సమయానికి ఇలా మిస్ అయిందో అర్థం కావట్లేదు. అసలు దర్శన్ చేతికి ఆ సమయంలో బ్రేస్లెట్ ఉందా? అబ్జర్వ్ చేయలేదు అనన్య. పాపం అమ్మి ఫోకస్ అంతా ఏకాంత సేవ మీదే పెట్టుంటాది. అందుకే ఆ బ్రేస్లెట్ సంగతి పట్టించుకుని ఉండదు కదా సమీరా? అర్థమైందిలే. ఈ సిచ్యువేషన్ లో ఇంకా సిగ్గు లేకుండా ఆ సిగ్గొకటి మనకి. సో అది సంగతి. అనన్య, అది ఖచ్చితంగా స్టార్టింగ్ లో ఉంది, కానీ దర్శన్ నన్ను కొట్టడానికి ముందు, అంతకు బిఫోరే ఎక్కడో మిస్ అయిపోయి ఉంటుంది. ఒక్క నిమిషం, నేను చూసొస్తాను.